ఎందుకు ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు? ఎందుకు ఆయన మేకులతో గుర్చబడ్డాడు? ఎందుకు ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది? ఎందుకంటే మన స్థానములో ఆయన వచ్చి ఆయన స్థానములో మనలను కూర్చుండపెట్టుటకు. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు నా కోసం ఏదో చెయ్యనేటటువంటి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ నువ్వు నా కోసం ఏం చేయొద్దు, అంతా నేనే చేసేసానన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? అలా ఉన్నారంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు. He did everything on the cross. He did everything on the cross. ఆయన సిలువలో సమస్తాన్ని చేసేసాడు. ఆయన సిలువలో సమస్తాన్ని చేసేసాడు. అందుకే క్రైస్తవుడు ఎందుకు ఇంత సంతోషంగా ఆరాధించాలంటే there is nothing left. ఏమీ మిగిలి లేదు. ఆయన సంపూర్ణం చేసేసాడు సిలువలో. నువ్వు చేయాల్సిన పని ఒకటే, బిలీవ్, నమ్మిక ఉంచాలి. ఏమనంటే ఆయన సిలువలో సమస్తాన్ని చేసేసాడని నువ్వు నమ్మడమే నువ్వు చేయాల్సిన పని. బైబిల్ చెప్తుంది కదా, మన విశ్వాసము వలనే రక్షించబడింది.